డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. లోతు కుమార్తెలు తండ్రితో సైనించడానికి గల కారణాలు ఏమిటి? లోతు చేసిన అసలు తప్పు ఏమిటి? లోతు కుమార్తెలు తండ్రితో సైనించడం వల్ల ఆ తరువాత కాలంలో దాని ప్రభావం ఎవరి మీద పడింది అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. లోతు కుమార్తెలు చేసిన పాపాన్ని బట్టి బైబిల్ గ్రంథం అత్యంత విమర్శల పాలవుతుంది. ఈ సంఘటనను బట్టి మతోన్మాదులు, హేతువాదులు, బైబిల్ శత్రువులు అత్యంత అవమానకరంగా బైబిల్ను నిందిస్తున్నారు. తండ్రితో సైనించడం అనేది మహాఘోరమైన అశ్లీలతగా పరిగణిస్తూ మొత్తం బైబిల్నే తప్పుపడుతున్నారు. కానీ బైబిల్ను సరిగ్గా అధ్యయనం చేస్తే బైబిల్లో దేవుడు వ్రాయించిన ప్రతి మాట కూడా మానవ జాతికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మానవుడికి భూమి మీద జరిగే ప్రతి పాపం గురించి తెలియాలి. వాటి నుంచి అవగాహన కలిగి ఆ తప్పుల నుంచి దూరంగా ఉండడం కోసం దేవుడు బైబిల్లో కొన్ని వాస్తవ లైంగిక సంఘటనలు కూడా వ్రాయించడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో మనం ఈ విధంగా చేయొద్దు అని హెచ్చరించడం కోసం, మరియు ఆ విధంగా చేస్తే దాని నుంచి వచ్చే కలిగే నష్టాల నుంచి బయటపడడం కోసం బైబిల్లో మానవుని యొక్క ప్రతి పాపం గురించి స్పష్టంగా వ్రాయించడం జరిగింది. అందులో భాగంగానే లోతు కుమార్తెలు చేసిన పాపం గురించి దేవుడు వ్రాయించాడు. కానీ లోతు కుమార్తెలు తమ తండ్రితో సైనించడానికి గల కారణాలు మనకు తెలిస్తే ఈ విధంగా ఎందుకు ప్రవర్తించారో మనకు అర్థమవుతుంది. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనం. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక పర్వతం దగ్గర, అనగా ఒక ఎత్తైన కొండ దగ్గర ఉన్న ఒక గుహలో లోతు తన 2 కుమార్తెలతో నివసించడం జరిగింది. ఈ గుహలో లోతు కుటుంబం నివసించే ముందు సోయరు అనే చిన్న ఊరిలో ఉన్నాడు. దానికంటే సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించాడు. అయితే ఒక కొండ గుహలో లోతు కుటుంబం నివసించవలసిన పరిస్థితి ఏర్పడడానికి గల కారణాలు ఆలోచిస్తే లోతు తీసుకున్న నిర్ణయాలే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టాయని మనకు అర్థమవుతుంది. లోతు తీసుకున్న నిర్ణయాల వల్ల అత్యంత భయంకరమైన, అవమానకరమైన, ప్రమాదకరమైన సంఘటనలను లోతు కుటుంబం ఎదుర్కోవలసి వచ్చింది. అందులో ఒకటి, లోతు నివసించడానికి దుష్ట ప్రజలైన సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎంచుకోవడం. 2, లోతు ఇంటికి 2 దేవదూతలు రావడం ద్వారా సొదొమ గొమొర్రా దండుగల చేత లోతు కుటుంబం బాధింపబడడం. 3, తాను నివసించే సొదొమ గొమొర్రా పట్టణం అగ్ని గంధకాలతో నాశనం అవ్వడం. 4, తన భార్య మరియు బంధువులు చనిపోవడం. 5, తన 2 కుమార్తెలు తనతో సైనించడం. ఈ భయంకరమైన సంఘటనలు ఎదుర్కోవడానికి కారణం లోతు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే. అలాగని లోతు చెడ్డవాడని కాదు, లోతు నీతిమంతుడని లేఖనాలు చెప్తున్నాయి. ఎందుకంటే లోతు నీతిమంతుడని అబ్రహాము అన్నాడు, మరియు నీతిమంతుడే కాబట్టి సొదొమ గొమొర్రా ఉగ్రత నుండి లోతును దేవుడు రక్షించాడు. 2 పేతురు 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఈ విధంగా లోతు నీతిమంతుడే, కానీ అతను తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు దుష్ఫలితాలను ఇచ్చాయి. అయితే ఇప్పుడు లోతు కుమార్తెలు చేసిన పాపం గురించి తెలుసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనం. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. ఈ లేఖనంలో వ్రాయబడిన కారణమే లోతు కుమార్తెలు తండ్రితో సైనించడానికి గల కారణాలు ఏర్పడ్డాయి. అయితే ఈ లేఖనం యొక్క పూర్తి అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా లోతు తన కుమార్తెలతో కొండ గుహలో నివసించే ముందు సోయరు అనే చిన్న ఊరిలో ఉన్నాడు. కానీ సోయరును లోతు ఇష్టపడలేదు. సోయరు ప్రజల పట్ల అసంతృప్తి కలిగి ఉన్నాడు. అందుకే వారిని విడిచిపెట్టి తన కుమార్తెలతో ఒక కొండ ప్రాంతానికి వచ్చి ఒక గుహలో నివసించాడు. తీరా చూస్తే ఆ కొండ ప్రాంతంలో లోతు తన 2 కుమార్తెలు తప్ప అక్కడ ఎవరు లేరు.
జననివాసం లేని ప్రాంతం అది. వీరు ముగ్గురు మాత్రమే కొండ మీద ఉన్నారు, ఇంకా ఎవరూ లేరు. సొదొమ గొమొర్ర నాశనంలో సర్వం కోల్పోయారు లోతు కుటుంబం. భార్యతో పాటు భార్య తరపున బంధువులు కూడా నాశనం అయిపోయారు. ఎందుకంటే దేవుడు మహాభయంకరమైన అగ్నిగంధకాలను సొదొమ గొమొర్ర పట్టణంపై కురిపించాడు. ఆఖరికి చిన్న మొక్క కూడా మొలవని పరిస్థితుల్లో నేల తయారయ్యింది. ఈ సంఘటనను లోతు కుమార్తెలు కల్లారా చూశారు. దీంతో ఇద్దరు కుమార్తెలు ప్రపంచమంతా సర్వనాశనం అయిపోయింది అనుకున్నారు. అంటే సొదొమ గొమొర్ర పట్టణాలే కాకుండా లోకమంతా నాశనం అయిపోయిందని ఇద్దరు కుమార్తెలు ఊహించారు. అప్పుడు వారు తిరిగి భూమిని జనములతో నింపాలి అనుకున్నారు. ఇది వారి బాధ్యతగా పరిగణించారు. అందుకే ఈ లేఖనంలో సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు అని కుమార్తెలు అనుకున్నారు. అయితే సోయర్లో కొద్దిమంది మనుషులు ఉన్నారన్న సంగతిని మర్చిపోయారు. పైగా లోతు కూడా సోయరు పట్ల అసంతృప్తి చెందాడు. కావున సోయర్లో ఉన్న మనుషుల గురించి లోతు కుమార్తెలు ఆలోచించలేదు. అయితే వీరు నివసించే కొండ ప్రాంతంలో మాత్రం తమ తండ్రి తప్ప ఒక్క పురుషుడు కూడా లేడు. సొదొమ గొమొర్ర నాశనం చూసి ఇంకా ఏ పురుషుడు భూమి మీద లేడు అనుకున్నారు. అయితే తిరిగి భూమిని నింపాలి, సంతానం అభివృద్ధి చేయాలి అని కుమార్తెలు అనుకున్నారు. అప్పుడు వారికి కనిపించిన ఏకైక పురుషుడు తమ తండ్రి మాత్రమే. ఇక ఏ పురుషుడు లోకంలో లేడని భ్రమపడ్డారు. నిజంగా వారు నివసించే కొండ ప్రాంతంలో అయితే ఏ పురుషుడు లేడు, కానీ సంతానం పొందాలి, ఇక తండ్రితో సంతానం పొందుదామని కుమార్తెలు అనుకున్నారు. ఆదికాండము 19వ అధ్యాయము 32వ వచనం. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగుజేసుకొందము రమ్మని చెప్పాను. ఈ లేఖనం ప్రకారం ఎప్పుడైతే పెద్ద కుమార్తె తన చెల్లితో తండ్రితో సంతానం కోసం శయనిద్దామని చెప్పిందో వారికి వచ్చిన మొదటి ఆలోచన తండ్రికి మద్యం త్రాగిద్దామని. ఎందుకంటే మద్యం లేకుండా అయితే కుమార్తెలకు వచ్చిన తప్పుడు ఆలోచనను బట్టి లోతు గద్దించవచ్చు. తండ్రి కోపానికి వారు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి పరిష్కారం మద్యం అని ఆలోచించి తండ్రికి మద్యం పట్టించి శయనిద్దాం అని ఇద్దరు కుమార్తెలు నిర్ణయం తీసుకున్నారు. వీరు అనుకున్న రీతిగానే ముందుగా పెద్ద కుమార్తె వెళ్ళి తండ్రికి ద్రాక్షారసం ఎక్కువగా పట్టించి తండ్రితో శయనిస్తాది. మరునాడు చిన్న కుమార్తె కూడా తన అక్క చేసినట్లుగానే చేస్తాది. ఈ విధంగా ఇద్దరు కుమార్తెలు తండ్రితో శయనిస్తారు. కానీ ఆ మద్యం మత్తులో లోతు తన కుమార్తెలు శయనించడం విషయాన్ని అగమరిచాడు. ఆదికాండము 19వ అధ్యాయము 35వ వచనం. ఆమె ఎప్పుడు శయనించినో ఎప్పుడు లేచిపోవునో అతనికి తెలియదు. ఈ లేఖనం ప్రకారం మద్యం మత్తులో కుమార్తెలు శయనించడం లోతుకు తెలియకపోయినా కానీ అతను చేసిన మొదటి తప్పు ఏమిటంటే మద్యం సేవించడం, పైగా బహు ఎక్కువగా త్రాగడం. కుమార్తెలు ద్రాక్షారసం ఇవ్వడం లోతుకు తెలుసు. అసలు కుమార్తెలు ఇంత ఎక్కువ ద్రాక్షారసం ఎందుకు ఇస్తున్నారని లోతు ముందుగా గ్రహించాలి. లోతు బాగున్నప్పుడే ద్రాక్షారసం ఇచ్చారు. ఈ విషయమైతే లోతుకు తెలుసు. కావున ఈ విషయంలో లోతు జాగ్రత్తగా ఉంటే సరిపోదును, కానీ అలా లేడు. కుమార్తెలకు వచ్చిన తప్పుడు ఆలోచనలకు లోతు కూడా సహకరించినట్లయింది. అయితే ఏది ఏమైనా ఇద్దరు కుమార్తెలు తండ్రి వలన గర్భవతులయ్యి ఇద్దరు కుమారులను కన్నారు. ఆదికాండము 19వ అధ్యాయము 37-38 వచనములు. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడిగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడిగా ఎంచబడును. ఈ లేఖనం ప్రకారం పెద్ద కుమార్తె తన తండ్రి ద్వారా మోయాబును కన్నది. ఇతడు మోయాబీయులకు మూలపురుషుడు. మోయాబీయులు ప్రస్తుతానికి ఎక్కడ నివసిస్తున్నారంటే జోర్డాన్ దేశంలోని దక్షిణ ప్రాంతంలో నివసిస్తున్నారు. అలాగే చిన్న కుమార్తె తన తండ్రి ద్వారా బెన్నమ్మిని కన్నది. ఇతడు అమ్మోనీయులకు మూల పురుషుడు. అమ్మోనీయులు ప్రస్తుతానికి ఎక్కడ నివసిస్తున్నారంటే జోర్డాన్ దేశంలోని ఉత్తర ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ జోర్డాన్ దేశం ఇజ్రాయేలు దేశానికి తూర్పున ఉంటుంది. అయితే
లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తీసుకున్న నిర్ణయం వల్ల తర్వాత కాలంలో ఇజ్రాయేలు దేశానికి అనగా దేవుని ప్రజలకు ప్రధాన శత్రువులుగా అమ్మోనీయులు మోయాబీయులు తయారయ్యారు. ప్రక్కలో బల్లెంలా ఈ ఇద్దరు కుమారుల సంతానం ఇజ్రాయేలు దేశాన్ని బాధిస్తూనే ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అమ్మోనీయులు మోయాబీయులు ఇజ్రాయేలీలతో ఎలా యుద్ధాలు చేసేవారో మనం చాలాసార్లు చదివే ఉంటాం. ఒక రకంగా లోతు కుమార్తెలు ఇజ్రాయేలులకు శత్రువులను కన్నారు. ఇద్దరు కుమార్తెలు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయంతో దేవుని ప్రజలు బాధింపబడ్డారు. ఇప్పటికీ వారి చేత బాధింపబడుతూనే ఉన్నారు. అయితే ఈ సంఘటన కేవలం మానవ తప్పిదం, దేవునిది కాదు. మానవులు చేసిన పాపానికి బైబిల్ను నిందించడం సబబు కాదు. ఈ సంఘటన మనకు ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుంది. దీని నుండి మానవులు గుణపాఠం నేర్చుకోవాలి. ఏం చేయకూడదో తెలుసుకోవాలి. వాస్తవాలు గ్రహించాలి. దేవుని ఆజ్ఞలకు లోబడాలి. అలాగే లోతు కుమార్తెలు తండ్రితో సైనించడానికి గల కారణాలు కూడా మనం గ్రహించి అటువంటి పరిస్థితులలో వీరు వలె కాకుండా మరింత జ్ఞానంతో మెలగాలి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.